ప్రైజ్లో ఇది మన వీడియోనే చివరిలో వచ్చింది. రైట్, ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు? చాలా పరిచర్యలు దేవుని కృపలో గడిచిన సంవత్సరంలో జరిగించాడు దేవుడు. ఈ సంవత్సరం ఇప్పటికే దేవుని కృపను బట్టి ఇంచుమించు ఇంకో 10 మందిరాలు ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. నూతన సంవత్సరంలో పంపించటమైతే త్వరలోనే మళ్ళీ వాటన్నిటిని దర్శించి, అలాగే ఇంకొక వీడియో పెట్టలేవాళ్ళు సేవకుల ప్రతిష్ట. ఎంతమంది దైవజనులు? ఈ సంవత్సరం 25 మంది దైవజనులు ప్రతిష్ఠింపబడ్డారు. సేవకుల సెమినార్ జరిగింది. దాదాపు 25 మంది ప్రతిష్ఠితులై దేవుని పనికి ఏర్పరచబడ్డారు, పిలువబడ్డారు, అభిషేకించబడ్డారు. రాబోతున్న ఇవన్నీ ఎందుకు చూపించానంటే మెహర్బానీ కోసం కాదు. ఒక సంవత్సరం అంటూ గడిచిపోయిందంటే ఆ సంవత్సరంలో మనం ఏమేం పనులు చేశాం అనేది అలా పరిశీలన ఉండాలి అనే ఆలోచనతో అలా చేయడం జరిగింది. దైవజనులది కూడా మరి ఆ ప్రతిష్ట కార్యక్రమం సంతోషించాల్సిన విషయం. ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి మెయిన్ బ్రాంచ్లో 3000కు పైచిలకు ఆత్మలు రక్షించబడ్డాయి. 3004 ఆత్మలు రక్షించబడ్డాయి. మరి బ్రాంచ్ సంఘాల్లో 1437 ఆత్మలు రక్షించబడ్డాయి. వరసి 4441 ఆత్మలు రక్షించబడ్డాయి. గడిచినటువంటి 2024లో మరి 3 4లు వచ్చినాయి. 4441 ఆత్మ. మరి ఈ 2025 ఇంకా 5తో వెళ్ళాలా? యేసునామంలో 5 దాటాలా? ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు తపనగా ఉంటుంది. ఇంకా మరి ఇప్పుడు వేసారు ఆ వీడియో, దైవజనుల ప్రతిష్ట కార్యక్రమం. అది అనేక మంది సిద్ధపడి ప్రతిష్ఠింపబడ్డారు. చాలా సంతోషం. మీరు చాలా నీరసంగా చప్పట్లు కొట్టారు, నాకు అర్థమైపోయింది. మీరు చాలా పెట్టుకున్న కోట హ్యాపీ న్యూ ఇయర్ కోట అని పెట్టుకొని అంత నీరసంగా ఉండేటండి. రైట్, ఆ సేవకుల ప్రతిష్ట అనేది ఈ సంవత్సరం బాగా నాకు సంతోషాన్ని కలిగించింది. గడిచిన సంవత్సరాలన్నిటికంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది దైవజనులు ప్రతిష్ఠింపబడ్డారు. అంటే ఎక్కువ దృష్టి వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఆ కార్యం అయితే చూశాను. మరి ఈ సంవత్సరం ఆత్మరక్షణ జరగాలి. 2025లో మళ్ళీ దైవజనాంగం కూడా సిద్ధపరచబడాలి. రైట్, బాబు వీళ్ళు చూస్తూ ఉన్నారు, మాకు ఎప్పుడయ్యా బాప్తిస్మాలు ఇచ్చేదని. ఇప్పుడు ఇక మీదే సమయం. మరి బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళందరూ కూడా చక్కగా లేచి నీళ్ళ దగ్గరికి మీరు వెళ్తే మరి అక్కడ మీకు చెప్పాల్సిన హెచ్చరికలు చెప్తారు. నేను వచ్చి బాప్తిస్మం ఇస్తాను. ఒకసారి లేచి నిలబడండి. మీరు కాదు, వీళ్ళు. బాప్తిస్మం పొందొచ్చినాక వాగ్దానం తీసుకుంటారు. కానీ మీరు ఈ బిడ్డల్ని తీసుకెళ్లే సేవకులు ఎవరు? అమ్మా అటు నుంచి పదంటారు తల్లి, వెళ్ళిపోండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఇంకా ఎవరైనా నాకు కూడా ఆత్మరక్షణ కావాలి, నేను కూడా నిత్య జీవానికి చేరాలి, నేను కూడా నా పాప జీవితాన్ని కడిగేసుకొని పరిశుద్ధపరచబడాలి అని ఎవరికైనా ఉంటే ఇదే టైము రావచ్చు. వచ్చి వీళ్ళతో కలిసి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇటు రాకపోయినా అదిగో అటువైపు నుంచి కూడా మీరు వెళ్ళి బాప్తిస్మాలో జాయిన్ అవ్వచ్చు. నిర్ణయం మీదే. నేను చెప్పాల్సిన హెచ్చరికలన్నీ చెప్పాను. దేవుడు నీ కోసం ఆలస్యం చేస్తున్నాడనే మాట కూడా నీకు పిలుపునిచ్చాను. ఇప్పుడు టైం నీది, నీ ఇష్టం. నా ధర్మం నేను చెప్పాను. వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. బాప్తిస్మాల్ బ్యాచ్ మొత్తం వెళ్ళిపోవాలి. రైట్, ఈ నూతన సంవత్సరంలో నాకు దేవుడు ముందే 3 వాగ్దానాలు ఇచ్చాడు.
మరి విప్పర్లపల్లి బిడ్డలో తీసుకొచ్చి ఒక వాగ్దానం వాళ్ళు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇచ్చారు. ఈరోజు ఉదయం 2 గుంపుల దైవజనులు యాజకులు వచ్చి మరి 2 వాగ్దానాలు ఇచ్చి వెళ్ళారు. మొత్తం 3 వాగ్దానాలు ఎప్పటికే నాకు దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. విశ్వసించితే, దేవుని ఎదుట క్రమంగా నడిస్తే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మనయ్యే, అన్నీ మనయ్యే. అందులో నెరవేర్చదగ్గ ప్రతి వాగ్దానం నా తండ్రి నెరవేరుస్తాడు. బాప్తిస్మానిక తల్లి మీరు